సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ సిఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 1430 కోట్లతో మౌలిక వసతులు, 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్కు ఆమోదం తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల లేఅవుట్లలో సీసీకి బదులు బీటీ రోడ్లు వేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంగళగిరికి అమరావతి నుంచి తాగునీరు ఇవ్వడంతో పాటు రెండో దశ భూ సమీకరణ రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 65వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక హెచ్ఆర్, వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అగ్రిమెంట్ వాల్యూ 596 కోట్లతో. అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే 29 విలేజ్ల్లో సిటీతో ప్యారలల్గా రోడ్స్, డ్రైన్స్, అండర్గ్రౌండ్ యూజిడి డ్రైన్స్, వాటర్ లైన్స్, లైట్స్, అంటే ఇన్ని రోజులు విలేజ్ల్లో ఒక్కొక్కరికి పర్ డే 40 లీటర్స్ ఇస్తున్నారు. బట్ సిటీ స్టాండర్డ్ 135. సో 135 లీటర్స్ ఇవ్వాలంటే ఉండే పైప్ లైన్ యొక్క సైజ్ సరిపోదు. సో వాటర్ పైప్ లైన్ని మార్చేటట్టుగా ఈ యొక్క సిటీలో మొత్తం యూజిడి ఉంది కాబట్టి 29 గ్రామాల్లో కూడా యూజిడి చేసేటట్టుగా దానికి యాక్చువల్గా అడిషనల్గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కొన్ని విలేజ్లకి, మరియు ఏదైతే విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసి ఇస్తున్నాం, ఎన్ఎస్పి. దానికి కలిసి 533 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. ఇదొక 533 కోట్లు, మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో చిన్న రోడ్లలో సీసీ రోడ్లు వేస్తాం అనుకున్నాం. అయితే సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఈ 2 ఆర్గనైజేషన్స్తో దాన్ని మళ్ళీ స్టడీ చేయించాం. పెద్ద రోడ్లలో వచ్చి యాక్చువల్గా బీటీ ఉంటుంది, చిన్న రోడ్లలో అంతా స్మాల్ రోడ్స్, అంటే 54 ఫీట్ 40 ఫీట్ వాటిలో సీసీ అనుకున్నాం, కాంక్రీట్. అయితే వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కొత్తగా నిర్మించే యొక్క నగరంలో ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ తిరగటం, వీటన్నిటి వల్ల, అంతేకాని బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి సీసీ రోడ్లు వేస్తే దెబ్బతినే పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల దీన్ని బీటీ వేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాని దాని స్ట్రెంత్ కూడా కొంత పెంచమని వాళ్ళు యాక్చువల్గా సజెషన్ చేశారు. సో ఏదైతే 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అక్కడ బీటీ చేయటానికి యాక్చువల్గా ఈరోజు ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన మంగళగిరి ఏదైతే కార్పొరేషన్దో దానికి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ సిఆర్డీఐ క్యాపిటల్ సిటీ నుంచి ఇవ్వటానికి 30 MLD ఫ్యూచర్లో కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 ఇయర్స్లో అక్కడ వచ్చే పాపులేషన్ బట్టి ఒక 30 MLD ఇవ్వటానికి, ప్రజెంట్ అయితే వాళ్ళకి 10 MLD కావాలి, ఫ్యూచర్లో 30 MLD కావాలి. ఫ్యూచర్లో వాళ్ళకి యాక్చువల్గా 80 MLD కావాలి. 80 MLD ప్రజెంట్ అయితే 30 MLD కావాలా. ఇక్కడ అమరావతిలో ఏదైతే మనం చేస్తున్న స్టోరేజెస్ అవన్నీ దాని నుంచి ఇచ్చేదానికి యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈచ్ కేఎల్ కూడా 10 రూపీస్ లెక్కన నిర్ణయించి వాళ్ళకి ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేదానికి ఈరోజు అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మిక్స్డ్ యూస్ కింద డెవలప్ చేయడానికి, అంటే
షాప్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, మిక్స్డ్ యూజ్ చేయటానికి. అంటే ఈ క్యాపిటల్ సిటీ డెవలప్ కావాలంటే మనుషులు రావాలంటే హౌసెస్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫీసులు మనం కడుతున్నాం, ప్రైవేట్ వాళ్ళు కట్టాలంటే కొంత ల్యాండ్ కూడా యాక్చువల్గా ఎవరైతే కట్టడానికి ముందు వస్తారో వాళ్ళకు కొంత ల్యాండ్ పార్సల్స్ ఇచ్చేటట్టుగా పిచుకులపాడులో ఒక 7.9 ఎకరాలు, తుళ్ళూరులో ఒక 5 ఎకరాలు, మందడంలో 12.38 ఎకరాలు, ఇంకో బిట్ 6 ఎకరాలు, అదేవిధంగా కొరగల్లో ఒక 6 ఎకరాలు, మొత్తం ఒక 42 ఎకరాలని సిఆర్డీఏ డిఫరెంట్ ప్లేసుల్లో ఐడెంటిఫై చేసింది. అక్కడ మిక్స్డ్ యూజ్ కోసంగా ఆర్ఎఫ్ఈ వెళ్ళటానికి, ఆర్ఎఫ్ఈ పిలిచేందుకు అథారిటీ సిఆర్డీఏకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని దగ్గరలో ల్యాండ్స్ కొంతమందికి ఇచ్చున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ కట్టడానికి ఒక 4 acres ఇస్తే దాని పక్కనే ఇంకో 10 సెంట్లు 20 సెంట్లు ఉంటే వాళ్ళు అది అడుగుతున్నారు, సార్ ఆ బిట్టు కూడా మాకు ఇస్తే ఇంకొకరో బెటర్ కడతాం, ఎక్స్ట్రా కడతాం అని. అట్లా ఏదైతే నామ్స్ ప్రకారం ఉండేవి, అంటే 3 స్టార్ హోటల్కైనా 4 స్టార్ అయినా 5 స్టార్ అయినా, అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా. అందరికీ నమస్కారాలండి.